హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మనకి సిలో ఉన్న బేసిక్ డేటా టైప్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ సింపుల్ అంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా డిఫరెన్షియేట్ చేసి అండ్ వాట్ ఎవర్ థింగ్స్ ఏది స్కిప్ చేయకుండా రిలేటెడ్ థింగ్స్ వాటికి కావాల్సిన మెమరీ స్పేస్ ఎంత అండ్ వాటిని ఎలా స్టోర్ చేసుకున్నాం ఏంటి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ప్రతి పాయింట్ ఇక్కడైతే నేను మీకు చెప్తున్నానండి. అది ఎక్కడెక్కడ ఏది యూజ్ చేయాలి, వాటి యొక్క రియల్ టైం అప్లికేషన్స్ కూడా నేను చెప్తాను. అప్లికేషన్స్ కూడా నేను మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా అండ్ ఈ టాపిక్స్ ప్రోగ్రామ్స్లో మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి కూడా నేను చెప్తాను. సో స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే కనుక ఇది ఖచ్చితంగా సెమ్ ఎగ్జామ్స్లో అయితే పక్కా క్వశ్చన్ అని చెప్పొచ్చు. అండ్ ఇస్తే కనుక ఇది ఖచ్చితంగా ఎస్ఏ క్వశ్చనే. మీ రెగ్యులేషన్ బట్టి అయితే 10 మార్క్స్ ఆర్ 14 మార్క్స్కి ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్. సో రిలేటెడ్గా ఖచ్చితంగా క్వశ్చన్ రాకపోయినా ప్రోగ్రామ్ అయినా సరే కన్ఫామ్గా వచ్చే క్వశ్చన్. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో లేట్ ఎందుకు ఇంకా. అండ్ మన టాపిక్ వచ్చేసరికి బేసిక్ డేటా టైప్స్ ఇన్ సిలో మెయిన్గా 3 ఉన్నాయి. మీరు పిక్లో కనుక కరెక్ట్గా చూసినట్లయితే బేసిక్ డేటా టైప్స్ సిలో 3లో ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ప్రిమిటివ్నే మనం ఫండమెంటల్ అని చెప్పొచ్చు. అదే థింగ్ ఏదైతే ఉందో దాన్నే బేసిక్ అని చెప్పొచ్చు. సో ప్రిమిటివ్ అన్నా బేసిక్ అన్నా ఫండమెంటల్ డేటా టైప్స్ అన్నా సరే ఫస్ట్ థింగ్. అండ్ వాటినే మన కంప్యూటర్ లాంగ్వేజ్లో మనకి ఇంకా మీనింగ్ వచ్చేటట్టు చెప్పాలంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ అంటారు. బిల్ట్ ఇన్ అని ఎందుకనంటే ఆల్రెడీ అవి కంప్యూటర్ అంటే ఎవరైతే మన లాంగ్వేజ్ అయితే కనిపెట్టేస్తారో వాళ్ళు ఆల్రెడీ అది కొన్ని అయితే వాటికి కావాల్సిన కోడింగ్ కూడా డిక్లేర్ చేస్తారు. సో వాటికి కావాల్సిన కొన్ని కీవర్డ్స్ మనం కనుక డిక్లేర్ చేస్తే అది ఆ కీవర్డ్ని బట్టి అది ఆ యొక్క డేటా టైప్ ఆ వేరియబుల్ అని చెప్పేసి అది మనకు తెలిసిపోద్ది. సో దాన్నే ప్రిమిటివ్ అంటారు. సో ప్రిమిటివ్లోకి వచ్చేసి ఎగ్జాంపుల్స్కి వచ్చేసి ఇంట్, ఫ్లోట్, క్యార్ ఎక్సెట్రా. సో నెక్స్ట్ వచ్చేసరికి డిరైవ్డ్ డేటా టైప్స్. నేమ్లోనే అర్థమవుతుంది కదా డిరైవ్డ్ డేటా టైప్స్ అని. డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ఏవైతే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఫండమెంటల్గా బేసిక్గా ఏదైతే ఉన్నాయో ఆ బేసిక్ డేటా టైప్స్ నుంచి ఏవైతే డిరైవ్ చేసామో వాటిని డిరైవ్డ్ డేటా టైప్స్ అంటారు. వాటిలోనే మెయిన్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్గా ఎరేస్, పాయింటర్స్, ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ మన యొక్క డేటా టైప్స్లో యొక్క క్లాసిఫికేషన్లో వచ్చే లాస్ట్ టైప్ ఏంటంటే యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. అంటే యూజర్ డిఫైన్డ్ ఎందుకన్నామంటే యూజర్ ఎవరైతే ఉన్నారో అండ్ మన ప్రోగ్రామ్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ప్రోగ్రామ్ వాళ్ళకి కావాల్సిన డేటా టైప్స్ని కనుక వాళ్ళు ఎలా టుగెదర్గా అంటే దాన్ని ఒక బ్లాక్గా చేస్తారా, అది ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ యూజర్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు డిఫైన్ చేస్తే దాన్ని యూజర్ డిఫైన్ అంటారు. సో వీటిలో వచ్చేసరికి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి అయితే ఎన్యూమరేషన్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్. సో ఇంకా ఒక్కొక్కటి కనుక మనం చూసినట్లయితే జస్ట్ అవి ఎగ్జాంపుల్స్ ఏంటో చెప్పి అండ్ డిరైవ్డ్కి యూజర్ డిఫైన్డ్లో ఉన్న ప్రతి వాటికి ఎలా యూజ్ చేసుకుంటే వాటి యొక్క డెఫినేషన్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ప్రిమిటివ్లో వచ్చేసరికి ఏం లేదు, ఫస్ట్ అయితే ఇంట్, క్యార్, ఫ్లోట్ అయితే చెప్పేసి కదా, ఇంకొకటే ఉన్నదా దానిలో వాయిడ్. సో ఇంట్కి వచ్చేసరికి 4 అంటే 4 టైప్స్ ఉన్నాయి. అండ్ ఇంట్ వచ్చేసరికి ఇంట్ అంటే ఫర్దర్గా మనకి ఇంటీజర్ డేటా టైప్స్ అయితే తెలుసు. మనకి ఇంటీజర్లో అంటే జనరల్గా మనకి ఏంటి టైప్స్ అంటే ఇంటీజర్లో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అయితే ఉంటాయని అయితే మనకు తెలుసు. సో పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్సే దాని యొక్క క్లాసిఫికేషన్. కాకపోతే కంప్యూటర్లో కొన్ని రేంజెస్ అంటే మనమంటే జనరల్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ప్రోగ్రామ్స్, క్యాలిక్యులేషన్స్, యాడింగ్, సబ్ట్రాక్షన్స్ అయితే చేస్తాం. బట్ కంపెనీస్ వేరే వీటిని రియల్ టైమ్గా మనకి ప్రోగ్రామ్స్, యాప్స్ అయితే డెవలప్ చేస్తున్నారో వాళ్ళకి నంబరింగ్ అంటే ఏదైతే నెంబర్స్ యూజ్ చేస్తారో వాళ్ళు ప్రతి నెంబర్ అయితే చెక్ చేసి అయితే చేస్తారు కదా. సో అలాంటి ప్లేసెస్కి వచ్చాను రియల్ టైప్ యాప్స్లో కనుక డెవలప్ చేసేటప్పుడు కనుక వాళ్ళు కనుక యూజ్ చేస్తే వాళ్ళకి పెద్ద నెంబర్స్ అయితే కావాలి. సో రేంజింగ్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇంటిని అనేది 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. అదే ఫస్ట్ థింగ్ వచ్చేసి షార్ట్ నెక్స్ట్ ఇంట్ ఉంది, ఇంట్ నెక్స్ట్ లాంగ్. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇంట్ వచ్చి 3 టైప్స్గా క్లాసిఫై అయింది. దానిలో ఫస్ట్ వచ్చి షార్ట్, సెకండ్ వచ్చి ఇంట్, థర్డ్ వచ్చి లాంగ్. సో షార్ట్, ఇంట్, లాంగ్ ఎలా మళ్ళీ ఫర్దర్గా ఎలా అంటే ప్రతిది 3 కూడా సైన్డ్, అన్సైన్డ్ అయితే ఉన్నాయి. సో అది ఏదన్నా కానీ అన్సైనా పక్కన పెట్టి వాటి యొక్క మెమరీ అలొకేషన్ కనుక చూసినట్టయితే వాటి యొక్క మెమరీ స్పేస్ ఎంత తీసుకునేది అంటే ఇంట్లో షార్ట్ వచ్చేసరికి ఖచ్చితంగా 2 బైట్స్ తీసుకునేది. అండ్ అంటే నియర్లీ 2 బైట్స్. ఇంట్ వచ్చేసరికి అయితే ఖచ్చితంగా 2 బైట్స్ ఆర్ 4 బైట్స్. అంటే కంపైలర్ని బేస్ చేసుకుని ఇంట్ వచ్చేసి 2 ఆర్ 4. కానీ షార్ట్ అయితే నియర్లీ 2 బైట్స్ అయితే ఉందన్నమాట. అండ్ లాంగ్ వచ్చేసరికి ఖచ్చితంగా 4 బైట్స్.
అదే సైన్డా అన్సైన్డా అనేది రేంజ్ని బట్టి డిఫరెన్షియేట్ చేస్తారనమాట. అండ్ మెమరీ స్పేస్ వచ్చేసరికి అయితే 2 or 4 ఇంట్ వచ్చేసరికి లాంగ్ వస్తే 4. అక్కడైతే మీకు అర్థమైపోయింది కదా. సో ఫ్లోట్కి వచ్చేసి 3 ఉన్నాయి. ఫ్లోట్లో ఫర్దర్గా చూసినట్టు మీకు పిక్లో క్లియర్గా అర్థమవుతుంది కదా. ఫ్లోట్ వచ్చేసరికి ఫ్లోట్ డబుల్ లాంగ్ డబుల్గా వాటిని డిఫరెన్షియేట్ చేశారు. ఫ్లోట్ వచ్చేసరికి 4 bytes అది అంటే మెమరీ యొక్క స్పేస్. ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్ అని కనుక మనం చెప్పినట్లయితే అది నెంబర్ చిన్నదా పెద్దదా పక్కన పెట్టి ఆ వేరియబుల్ కనుక 4 అంటే 4 bytesని ఆ మెమరీ స్పేస్ని అయితే దానికి ఆక్యుపై చేసేది అంటే స్పెసిఫై చేసేది కంపైలర్. సో మన డేటా టైప్ మనం తీసుకునే నంబరింగ్ని బట్టి ఆ ఫ్లోట్ అంటే మనం యూజ్ చేసే డేటా టైప్ని బట్టి మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో డబుల్ వచ్చేసి వీటిలోని ఫ్లోట్ అంటే 4 bytes అని చెప్పా కదా. సో డబుల్కి వచ్చేసరికి 8 bytes అండ్ లాంగ్ డబుల్ వచ్చేసరికి 10 bytes. ఇదే మనకు అందరికీ తెలుసు. అండ్ క్యార్ వచ్చేసరికి దీనిలో ఇంకా ఫర్దర్గా ఏముండవు. క్యార్ వచ్చేసి సైన్డ్ అన్సైన్డ్. క్యార్లో సైన్డ్ అన్సైన్డ్ వచ్చేసరికి ఇది క్యార్ ఎప్పుడైనా సరే సైన్డ్ అన్సైన్డ్ పక్కన పెట్టి ఓన్లీ 1 byte ఇది స్పేస్ అంటే మెమరీ స్పేస్ని ఇది ఆక్యుపై చేస్తుంది క్యార్ డేటా టైప్ వచ్చేసరికి. సో వాయిడ్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ కదా. వాయిడ్ అంటేనే నల్ అని అర్థం. సో నథింగ్. సో వాటికి కావాల్సిన స్పేస్ కానీ అసలు అది ఏ మెమరీ అంటే ఏ వేరియబుల్ని ఏదైతే అక్కడైతే యూజ్ చేయదు. అండ్ మీరు కనుక ప్రీవియస్ వీడియోస్లో చూసినట్టయితే వాయిడ్ మరి ఇంకెందుకు ఎక్కడ యూజ్ చేస్తామంటే మన యొక్క మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉండదో ఆ ఫంక్షన్ ఎప్పుడైతే ఏ రిటర్న్ వాల్యూని కానీ రిటర్నింగ్ వాల్యూ కనుక ఏమి నంబరింగ్ కనుక లేనప్పుడు అలాంటి టైంలో వాయిడ్ మెయిన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అలాంటి టైంలో ఫంక్షన్ కనుక కంపైలర్ సంథింగ్ ఫంక్షన్ ఏమి వాల్యూని రిటర్న్ చేయనప్పుడు వాయిడ్ అనేది యూజ్ చేస్తాం అంటే నల్ అని చెప్పి అర్థం. సో అక్కడ ఏదైనా వేరియబుల్ని కానీ ఏదైనా హోల్డ్ చేస్తుందంటే లేదు కదా. సో అక్కడ అది అలాంటి ప్లేసెస్లో వాయిడ్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ ప్రిమిటివ్ అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ డెరైవ్డ్ డేటా టైప్స్ వచ్చేసరికి అరే పాయింటర్స్ ఫంక్షన్స్ అని చెప్పాను కదా. అరేస్ వచ్చేసరికి ఏంటంటే అరే అనేది ఎప్పుడైనా సరే డెరైవ్డ్ డేటా టైప్స్ అంటే ఏంటో చెప్పాను కదా. సో అరే వచ్చేసరికి ద అరే క్యాన్ బి ఇక్కడ మీరు పిక్లో కనుక చూసినట్లయితే డెఫినేషన్ ఉంది. ఫస్ట్ సెంటెన్స్ చూసినట్లయితే ద అరే క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ సెట్ ఆఫ్ ఫైనైట్ అండ్ హోమోజీనియస్ డేటా టైప్స్ అన్నారు. సెట్ ఆఫ్ ఫైనైట్ అని అంటే ఏంటి? అరే ఏదైతే ఉండదో దాని యొక్క మెమరీ స్పేస్ లేదు దాని యొక్క సైజ్ని ముందే స్పెసిఫై చేయాలి. అంటే ఏంటి? ఒక ఫైనైట్ నెంబర్స్ మనం ఎంతైతే ఇస్తామో అది 1000 ఏమండి సమ్ క్రోర్స్ అనే ఉంది సంథింగ్ ఒక ఫైనైట్గా ఒక నెంబర్ అయితే మనం స్పెసిఫై చేయాలి. సో దాని యొక్క సైజ్ అనేది ఫైనైట్గా ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ ఇంకొకటి పాయింట్ కానీ మీరు చూసినట్లయితే హోమోజీనియస్ డేటా టైప్స్ అన్నారు. హోమోజీనియస్ అంటే ఎప్పుడైనా ఏంటంటే సేమ్ థింగ్స్ అని అంటే ఇక్కడ అరేలో అది ఇంట్ డేటా టైప్నే చేయనండి ఫ్లోట్ డేటా టైప్ క్యారే ఏదైతే ఎన్ని సమ్ క్రోర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని అది కనుక హోల్డ్ చేసినా సరే కానీ అవి మొత్తం కూడా ఒకే డేటా టైప్కి రిలేటెడ్ అయ్యి ఉండాలన్నమాట. అది ఇక్కడ దీని యొక్క మీనింగ్. అంటే ఏంటి? సరే క్రోర్స్ వరకు వద్దు, ఒక 100 ఎలిమెంట్స్ ఒక అరే ఉందనికి సమ్ ఏ అరే అనేది ఉందనుకుందాం. అరే యొక్క నేమ్ ఏ అని ఇచ్చాను నేను. దానిలో ఒక 100 ఎలిమెంట్స్ అన్నీ కనుక ఉంటే ఆ 100 ఎలిమెంట్స్ కూడా సేమ్ డేటా టైప్ అంటే నేను ఇంటి కనుక ఇస్తే ఇంటి డేటా టైప్ అవుతుంది. 100 ఎలిమెంట్స్ ఫ్లోట్ ఇస్తే ఫ్లోట్ డేటా టైప్ అవుతుంది. ఇక్కడతో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అరేస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే ఈజ్ రిఫరెన్స్డ్ యూజింగ్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ఎప్పుడైనా సరే 0తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు సైజ్ యొక్క ఒకవేళ మనకి 100 అయితే అయిందంటే మన యొక్క ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ అంటే దాని యొక్క నేమ్ ఏమవుద్ది సంథింగ్ ఏ అయితే అరే నేమ్ ఉండదు ఆఫ్ సైజ్ -1 అవుతుంది. ఇది ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ సైజ్ ఎప్పుడైనా సరే సైజ్ కదా. బట్ లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఎప్పుడైనా సరే సైజ్ -1 ఉండిద్ది. ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు మాత్రం అరే నేమ్ విత్ 0 ఇండెక్స్తో ఉండిద్ది అనమాట. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చేసినట్లయితే ఫంక్షన్స్లో మీరు కనుక చూసినట్లయితే ద ఫంక్షన్స్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ మీరు కనుక మెయిన్గా చూసినట్లయితే ఎప్పుడైనా సరే జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ సిలో మీరు చూసినట్లయితే దానిలోనే మెయిన్ ఫంక్షన్ అనేది ఒక పార్ట్ కదా. ఏదైతే 4 parts ఉన్నాయో లాస్ట్ పార్ట్ మెయిన్ ఫంక్షన్. ఆ ఫంక్షన్స్లో కనుక మీరు చూసుకున్నట్టు నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే సబ్ ఫంక్షన్స్ అని కూడా ఉండిద్ది. అండ్ అక్కడ ఏదైతే ఫంక్షన్స్ అండ్ మెయిన్ ఉందో మరి అక్కడ ఏదైనా సరే మన ప్రోగ్రామ్ మొత్తం మనం ఎట్లా డిఫైన్ చేసాం ఫంక్షన్స్ రూపంలోనే చేసాం కదా. సో ఫస్ట్ సెంటెన్స్ అయితే అదే చెప్తుంది. ద ఫంక్షన్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ విచ్ ఈస్ డిక్లేర్డ్ బై ద ప్రోగ్రామర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రాంలో ఎక్కడైనా డిక్లేర్ చేయమని అంటే యూజర్ ఎక్కడైనా డిఫైన్ చేయనివ్వండి కానీ అది మెయిన్గా ఒక మన ప్రోగ్రామ్ యొక్క పార్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అది ఎలా డిక్లేర్ చేసేదంటే ప్రోగ్రామర్ యొక్క వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళ డిజైన్ని బట్టి వాళ్ళు అక్కడ చేస్తారు. అండ్ సెకండ్ సెంటెన్స్ వచ్చేసరికి ప్రోగ్రామ్ అండ్ ఏ ఫంక్షన్ క్యాన్ బి
ఆఫ్ ఎనీ నేమ్ డిపెండింగ్ అపాన్ ద చాయిస్ ఆఫ్ ద ప్రోగ్రామర్. అంటే ఫంక్షన్ ఏమి పర్టికులర్గా ఇదే పెట్టాలి. మెయిన్ ఫంక్షన్ అంటే అది డిఫైన్ చేస్తారు కాబట్టి, అంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్ కాబట్టి అది ఒక బ్లాక్గా డిఫైన్ చేస్తారు కాబట్టి మెయిన్ ఫంక్షన్. అండ్ ఫర్దర్గా మెయిన్ వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ చూస్తే వాటి యొక్క నేమింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసినట్లే ఇంతకుముందు ఇది నేను వీడియోలో కనుక ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేశానో మీకు ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది అది, డెసిమల్ ఇచ్చేసి హెక్సాడెసిమల్గా మార్చాలంటే అక్కడ మనం ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయితే యూజ్ చేస్తాం కదా. అండ్ అక్కడైతే జస్ట్ స్పెసిఫైయర్స్ అయితే యూజ్ చేస్తాం. అంటే ఫార్మాట్ స్పెసిఫైయర్స్ డిఫరెన్షియేట్ చేస్తాం. అదే ఫంక్షన్స్ టాపిక్ వచ్చేసరికి విడిగా ఒక వేరే ఫంక్షన్ కనుక మనం డిక్లేర్ చేసి అక్కడ కనుక చూసినట్లయితే కన్వర్షన్ ఫ్రమ్ డెసిమల్ టు హెక్స్ అని పెట్టుకోవచ్చు. షార్ట్గా డెసిమల్ టు హెక్స్ అని చెప్పేసి మనం షార్ట్ కట్స్ అలా పెట్టుకోవచ్చు. అదేంటి, అక్కడ ప్రోగ్రామర్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళు యూజర్ వాళ్ళ ఇష్టమైన దాన్ని బట్టి నేమింగ్ని అక్కడ ఇచ్చుకోవచ్చు. అదే నెక్స్ట్ సెంటెన్స్. అండ్ మనం ఫంక్షన్లో ఇంకొక థింగ్ ఏంటంటే చెప్పాలంటే నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే ద ఫంక్షన్ డిక్లేర్డ్ కెన్ బి ఇన్వోక్ ఫ్రమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అంటే మెయిన్ ఫంక్షన్ అంటే ఎప్పుడైతే హ్యాష్ డిఫైన్ అని ఉంటుందో అది ఫ్లో ఆఫ్ కంట్రోల్లో నెక్స్ట్కి మెయిన్ ఫంక్షన్కి అయితే వచ్చేస్తాయి. అండ్ ఆ మెయిన్ ఫంక్షన్లో అది అక్కడ ఏమన్నా వేరే ఫంక్షన్లో కొన్ని ఫర్దర్గా వచ్చినట్టు ఫంక్షన్స్కి మనం ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడైతే మీకు అర్థమైద్ది. అప్పుడు అక్కడ అదే ఫంక్షన్ని మనం ఎక్కడైనా డిక్లేర్ చేస్తామంటే మెయిన్ ఫంక్షన్లో చేయొచ్చు. అండ్ ఒకవేళ ఒక ఫంక్షన్ని ఒక్కసారి కన్నా ఎక్కువ టైమ్స్ యూజ్ చేయాలంటే దాన్ని గ్లోబల్గా అయితే మనం డిక్లేర్ చేసుకోవచ్చు. సో డిక్లేర్ చేసుకున్నప్పుడు అది ఎక్కడైనా డిక్లేర్ చేస్తున్నా దాన్ని మనం కాలింగ్ ఎక్కడ అవసరమో అక్కడ నుంచి మనం కాలింగ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఆ సెంటెన్స్ అది ఆ ఫంక్షన్ యొక్క నేమింగ్ మనం ఇచ్చే సింటాక్స్ అయితే ఉంటుంది కదా, అలా ఇచ్చినప్పుడు ఫ్లో ఆఫ్ కంట్రోల్ అనేది ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది అనమాట. అంటే మనకు కావాల్సిన ఫంక్షన్ దగ్గరికి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి కాల్ చేస్తుంది దాన్ని ఎక్కడి నుంచి మనకు కావాలో అది ఏదన్నా పార్ట్ అంటే మెయిన్ ఫంక్షన్ ఉండి వేరే ఎక్కడన్నా ఉండని మనకు కావాల్సినప్పుడు అదర్ పార్ట్స్ ఎక్కడైతే కావాలో అక్కడి నుంచి మనం ఆ ఫంక్షన్ ఇన్వోక్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ సెంటెన్స్కి అర్థం అనమాట. సో లాస్ట్గా డిరైవ్డ్ డేటా టైప్స్లో ఉన్న పార్ట్ ఏంటంటే పాయింటర్స్ డేటా టైప్ ఏంటంటే పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. అసలు వేరియబుల్స్ అంటే ఏం చెప్పాను నేను, ఒక మెమరీ స్పేస్కి మనకు కావాల్సిన క్యాలిక్యులేషన్స్కి కావాల్సిన మన డేటా టైప్స్కి కావాల్సిన డేటా టైప్ ఇచ్చేసి ఒక వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చేస్తాం. అది వేరియబుల్ నేమ్ ఎక్కడ ఇస్తున్నాం, ఒక మెమరీ స్పేస్కి ఒక నేమింగ్ అయితే మనం ఇచ్చుకున్నాం. ఎందుకు, ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి, అంతే కదా. సో అలాగే ఇక్కడ పాయింటర్ కూడా వేరియబుల్ అన్నారు. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దట్ హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ద మెమరీ స్పేస్. అక్కడ ఏం చేసామో జస్ట్ మెమరీ స్పేస్కి నేమింగ్ ఇచ్చాము. ఇక్కడ ఏం చేసారు, అసలు ఈ మెమరీ స్పేస్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ని హోల్డ్ చేసేదే పాయింటర్ అని చెప్పంటారు. అండ్ పాయింటర్ అని చెప్పేసి దీనికి నేమింగ్ ఎందుకు వచ్చిందంటే నార్మల్గా మెమరీ స్పేస్కి ఏమవుతుంది, ఏదైతే మామూలుగా ఏమంటారు మెమరీ స్పేస్ యొక్క నేమింగ్ ఏదైతే ఉందో దాన్ని నేమింగ్ ఏ అండ్ సంథింగ్ ఒక నేమింగ్ అయితే ఇచ్చేస్తాం, ఒక వేరియబుల్తో ఇచ్చేసాక దాన్ని ఏం చేశారు, అక్కడ మెమరీ స్పేస్కి అయితే నేమ్ అయితే ఇచ్చారు కానీ దాని యొక్క అడ్రస్ని కూడా హోల్డ్ చేసుకుంటుందంటే అది వేరే వేరియబుల్ అయింది. సో ఏమవుతుంది, ఏదైతే వేరియబుల్ అంటే ఆ మెమరీ స్పేస్కి ఏ అయితే ఇచ్చామో కానీ ఎప్పుడైనా సరే కంప్యూటర్ మెమరీ అడ్రస్తోనే అది ఏదైతే వర్క్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫస్ట్ వేరియబుల్ ఏదైతే అడ్రస్ని హోల్డ్ చేస్తుందో అది దేన్ని పాయింట్ చేస్తుంది, ఆ మెమరీ స్పేస్ యొక్క నేమ్ ఏనైతే పాయింట్ చేస్తుంది. ఇక్కడ మెయిన్గా మనం చూసినట్టయితే మెమరీ స్పేస్ అయితే ఇంపార్టెంట్, కానీ దాని యొక్క నేమ్ మనం ఏదైనా ఇచ్చుకుంటాం అది ఎవరైతే ఇష్టం కదా, బట్ అడ్రస్ అయితే చేంజ్ అవ్వదు కదా. సో ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ వేరియబుల్ మనం కనుక కాసేపు అది అడ్రస్ని హోల్డ్ చేసే పాయింటర్ అనుకుంటే, అంటే అడ్రస్ని హోల్డ్ చేస్తుంది అనుకుంటే, అండ్ ఇంకొక వేరియబుల్ చూసినట్టు మెమరీ స్పేస్ యొక్క నేమింగ్ అని కనుక మనం చూసినట్లయితే ఈ ఫస్ట్ వేరియబుల్ సెకండ్ వేరియబుల్ని పాయింట్ చేస్తుంది. సో దానికి పాయింటర్స్ అని చెప్పేసి అందుకన్నారు. వేరియబుల్సే కానీ అలా పాయింట్ చేస్తుంది కాబట్టి ఆ మెమరీ స్పేస్కి ఇచ్చిన నేమింగ్ని ఆ అడ్రస్ ద్వారా అదైతే పాయింట్ చేస్తుంది కాబట్టి పాయింటర్స్ అని చెప్పి అయితే అన్నారు. అండ్ ఇక్కడతో డిరైవ్డ్ డేటా టైప్స్ అయితే క్లోజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్లో వచ్చేసరికి ఎన్యూమరేషన్ స్ట్రక్చర్స్ యూనియన్స్ కదా, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కనుక కంప్లీట్ చేస్తాను. సో అంటే టైమింగ్ ఎక్కువైపోయింది కాబట్టి సో తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోకి అండ్ దీనికి అయితే లింక్ అయితే ఇస్తాను మీకు. సో మర్చిపోకండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.